మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో 30 గ్రామాల్ని 3 నెలలుగా తిప్పలు పెట్టిన మ్యాన్ ఈటర్ను మహారాష్ట్ర అటవీశాఖ రెస్క్యూ టీం ఎట్టకేలకు పట్టుకుంది. కొమరంభీం జిల్లా సరిహద్దు సిర్పూర్ మండలం మకాడికి సమీపంలో దీనిని పట్టుకున్నారు. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా తాలూకా అంతర్గాం ఆత్మారాంగూడ అభయారణ్యంలో ఈ పులిని బంధించారు. దాదాపు 4 గంటల పాటు రెస్క్యూ చేసి మత్తుమంది ఇచ్చి పులిని బోన్లో పెట్టగలిగారు. అంతర్గాం సమీపంలో పశువుపై దాడి చేసి మాంసం తింటున్న పులిని గుర్తించిన షార్ప్ షూటర్ ట్రాంక్వీ లేజర్ల సాయంతో పులిని పట్టుకోగలిగారని మహారాష్ట్ర అటవీ శాఖ పేర్కొంది. ఈ రెస్క్యూ ఆపరేషన్లో 10 మంది నిపుణుల బృందం పాల్గొన్నట్లు తెలుస్తోంది. గత నెల రోజుల క్రితం కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం నజ్రుల్ నగర్లో వ్యవసాయ కూలీని హతమార్చింది పులి. తర్వాత మహారాష్ట్ర వైపు వెళ్తూ 24 గంటల వ్యవధిలోనే షిర్పూర్ మండలం దుబ్బుగూడలో సురేష్ అనే రైతుపై దాడి చేసింది. దీంతో పులికి సంబంధించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపినట్లు మహారాష్ట్ర అటవీ శాఖ తెలిపింది. పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత టైగర్ రెస్క్యూ ఆపరేషన్ గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎట్టకేలకు మ్యాన్ ఈటర్ బోనుకు చిక్కటంతో అటు రాజురా తాలూకా ఇటు కాగజ్ నగర్ సిర్పూర్ మండలాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆడతోడు కోసం కొమరంభీం జిల్లాలోకి ఎంట్రీ ఇచ్చి ఇటెక్కియాల్పాడ్లో ఆడపులితో మేటింగ్లో పాల్గొన్న మగపులిని బంధించడాన్ని అటవీశాఖ నిపుణులు తప్పుపడుతున్నారు. పులిని బంధించడం అంటే పులుల సంతతిని అడ్డుకోవటమే అంటున్నారు జంతు ప్రేమికులు. బంధించిన మ్యాన్ ఈటర్ను చంద్రపూర్లోని టైగర్ కేర్ సెంటర్కు తరలించినట్లు సమాచారం.